అందరికీ నమస్కారం. నేను భావన. ప్రకృతి అందాలు ఆస్వాదించాలన్నా, ప్రపంచాన్ని చూడాలన్నా కళ్ళు చాలా ముఖ్యం. ఉదయించే సూర్యుని తొలికిరణం, సాయంత్రపు ఆకాశపు రంగుల వర్ణం, పచ్చని పొలాల పరవశ గీతం అన్నీ కళ్ళకే కనిపించే మధుర కావ్యం. అలాంటి కళ్ళను మనం నిజంగానే జాగ్రత్తగా చూసుకుంటున్నామా? మన డైలీ లైఫ్ లో స్ట్రెస్ అనేది కళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి కళ్ళ గురించి ఈ రోజు మనం ఎలా కేర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన కళ్ళకు మంచిది, ఇలాంటి విషయాలను గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ క్యాట్రాక్ట్ లేసిక్ సర్జన్ డాక్టర్ శాలిని గారు ఉన్నారు. నమస్తే మేడం. కొంచెం మా వ్యూవర్స్ కి మీ గురించి కూడా చెప్పండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శాలిని రెడ్డి. నేను ఆఫ్థాల్మాలజిస్ట్ని, అంటే కంటి స్పెషలిస్ట్ని, అలాగే శాలిని హాస్పిటల్ ఫౌండర్ని. మెయిన్గా నా బ్రాంచెస్ అన్నీ కూడా సన్ సిటీ, శంషాబాద్ అండ్ తుకుగూడలో ఉన్నాయి. ఎందుకు ఈ ప్లేసెస్లో అంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉండే వాళ్ళకి, అలాగే సిటీకి అవుట్స్కట్స్లో నియర్ బై విలేజెస్కి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ ప్లేసెస్ని ఎంచుకున్నాము. మా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే పేషెంట్స్ అందరికీ క్వాలిటీ ఐ కేర్ అందించాలని, అలాగే ఐ హెల్త్ గురించి, ఐ హెల్త్ అవేర్నెస్ గురించి వాళ్ళకి తెలియపరచాలని మా మెయిన్ మోటో. చాలా మంచి ఆలోచన మ్యామ్. ఎందుకంటే సిటీలో ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే మీరు బయట నుంచి సిటీ అవుట్స్కట్స్ లో వాళ్ళు సిటీలోకి వచ్చి చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి పాసిబుల్ ఉండదు. సో అది చాలా గ్రేట్ మ్యామ్. అలాగే ఈరోజు ఈ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చినందుకు కూడా ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు పిలవగానే వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో మనం ఇప్పుడు వ్యూవర్స్ కి మన ఐ హెల్త్, అసలు కళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలకి స్పెట్స్ ఉంటున్నాయి. వాళ్ళకి చిన్న ఏజ్ లోనే రావడానికి గల కారణాలు ఏమంటారు? మెయిన్ అయితే చిన్నపిల్లల్లో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంట్లో ఎవరికన్నా ఉంటే దాన్నే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు. సో అది మెయిన్ రీజన్. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో అయితే మాత్రం మెయిన్గా స్క్రీన్ టైం, అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ తక్కువైపోవడం, స్క్రీన్ టైం పెరిగిపోవడం, అన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా స్కూల్ క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోవడం. సో వీటి వల్ల మెయిన్గా పిల్లల్లో గ్లాసెస్ అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట, పవర్ అనేది. అలాగే ఈ జనరేషన్ లో 10 మందిలో 6గురికి కళ్ళద్దాలు ఉంటున్నాయి. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్ తో సంబంధం లేకుండా ఉంటున్నాయి. సో అలా ఏమైనా ఐ ప్రాబ్లం వల్ల లేకపోతే ఫుడ్ వల్ల ఎలా అవుతుందంటారు? మెయిన్ గా అయితే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేదే మెయిన్ రీజన్ అండి. అలాగే ఇప్పుడున్న జనరేషన్ లో అయితే మెయిన్ గా స్క్రీన్ టైం. సో వాళ్ళకి జరిగే క్లాసెస్ కానీ హోంవర్క్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో ఉండడం వల్ల స్క్రీన్ టైం పెరిగిపోయి దానివల్ల, అండ్ తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ రీజన్ తోనే ఈ గ్లాసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే. ఇంకా కొంతమంది పిల్లలు ఫ్యాషన్ అని ఒకరు స్పెట్స్ ఒకరు పెట్టుకోవడం వల్ల కూడా సైట్ పెరుగుతుంది అని విన్నాను, నిజమే అంటారా? అలా అయితే ఉండదు. ఒకరు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఇంకొకరికి పవర్ రావడం అనేది ఉండదు. కాకపోతే ఆ స్పెట్స్ అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐ స్ట్రెయిన్, ఇరిటేషన్, రెడ్నెస్, హెడేక్, అన్నెసెసరీ స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. ఓకే. అంతేగాని వాళ్ళ నుంచి అయితే అంటే అలా పెట్టుకోవడం వల్ల పవర్ అనేది పెరగడం అనేది జరగదు. మీరు అన్నారు స్క్రీన్ యూసేజ్ వల్ల, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కళ్ళద్దాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. సో మనకి దాంట్లో డార్క్ మోడ్, లైట్ మోడ్, ఐ కంఫర్ట్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఉంటున్నాయి. అవి ఏమైనా యూస్ఫుల్ అవుతాయి అంటారా? డార్క్ మోడ్, లైట్ మోడ్ అవన్నీ అనేవి మామూలుగా అడల్ట్స్ కి, వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళకి ఏదైనా వర్క్ టైం అలాంటివి డార్క్ మోడ్, లైట్ మోడ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ పిల్లలకు అనేది యూజువల్ గా స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. ఇన్ కేస్ కంపల్సరీ అని అంటే మాత్రం అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ లైట్ ని బట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మన స్క్రీన్ లైట్ ని. అండ్ అది ఎలా కంఫర్టబుల్ గా ఉంటే ఆ లైట్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని డార్క్ కానీ లైట్ కానీ అలాంటి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మొబైల్ ఎక్కువ యూజ్ చేసేవారు, ల్యాప్టాప్స్ ఎక్కువ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా అండి. వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్న స్క్రీన్ టైం వాళ్ళకి 8 అవర్స్, 9 అవర్స్ అని, అండ్ కొంతమంది అయితే ఆల్మోస్ట్ డేలో 10 to 12 అవర్స్, 16 అవర్స్ అని చాలా స్క్రీన్ టైం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏంటి అంటే కంపల్సరీ స్క్రీన్ నుంచి ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎలా అంటే 20-20 బ్రేక్ రూల్ అని ఉంటుంది. సో అది ఎలా అంటే ఎవ్రీ 20 minutes కి మన 20 feet డిస్టెన్స్ ఒక 20 seconds అలా చూస్తుండాలి. అలా 20-20 బ్రేక్ రూల్ ఫాలో అవుతుండాలి. అండ్ ఫ్రీక్వెంట్ గా మాయిశ్చరైజేషన్ ఐ డ్రాప్స్ అవి యూజ్ చేస్తూ ఉండాలి. మీరు అన్నారు 20-20 రూల్ అనేది ఫాలో అవ్వాలి ఎవరైతే ల్యాప్టాప్స్ లో వర్క్ చేస్తూ ఉంటారో అని.
సో అలాగే నైట్ షిఫ్ట్ అంటే వాళ్ళు కంటిన్యూస్ గా నైట్ లోనే వాళ్ళ వర్క్ అంతా ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా? వాళ్ళ స్లీప్లెస్ నైట్స్ అనేవి కూడా కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? డెఫినెట్గా అండి. నేను చూసే కేసెస్లో నైట్ షిఫ్ట్స్ చేసి వచ్చే వాళ్ళకి మాత్రం ఐస్ అనేవి చాలా రెడ్గా ఉండడం అండ్ ఎలర్జిక్గా చాలా స్ట్రెయిన్గా ఉంటాయి అనమాట. ఎంతైనా మన సర్కేడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం మార్నింగ్ టైం పడుకోవాలి, నైట్ టైం మేల్కోవాలి. అలాంటిది కాకుండా దానికి వ్యతిరేకంగా ఫాలో అయితే కంపేర్ టు నార్మల్ వాళ్ళకంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఐ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళ వృత్తిరీత్యా అండ్ వాళ్ళ దాని వల్ల కంపల్సరీ చేయాల్సి ఉన్నప్పుడు ఇంకా కొన్ని ప్రికాషన్స్ అంటే సేమ్ నార్మల్ గానే 20-20 బ్రేక్ రూల్ అండ్ ఫ్రీక్వెంట్ మాయిశ్చరైజింగ్ ఐ డ్రాప్స్ అండ్ కంపల్సరీ స్లీప్ 7 to 8 hours అన్న అట్లీస్ట్ డేలో వాళ్ళ స్లీప్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి. సో నేను గమనిస్తే కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ సైమల్టేనియస్ గా ఫోన్ తో రీల్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, 2-3 మానిటర్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఫోన్ కూడా చేతిలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి? మాక్సిమం ఎంతవరకు కుదిరితే అంతవరకు స్క్రీన్ ని అవాయిడ్ చేయమని చెప్తుంటాము. సో ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు నేను అందుకే బ్రేక్ అనేది 20-20 బ్రేక్ రూల్లో డిస్టెన్స్ చూడమన్నప్పుడు నేను మాక్సిమం గ్రీన్ థింగ్స్ ఎక్కువ చూడమని చెప్తాం అనమాట. గ్రీన్ అనేది మన ఐస్ కి సూతనింగ్ గా ఉంటుంది. సో మళ్ళీ ఆ బ్రేక్ లో మళ్ళీ మొబైల్ చూస్తే మళ్ళీ అదే స్క్రీన్. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు స్క్రీన్ ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. మాక్సిమం గ్రీన్ థింగ్స్ ని అవుట్డోర్స్ ని చూస్తూ ఉంటే మన ఐకి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు హెల్తీ ఐస్ కోసం ఒక డే రొటీన్ ఫాలో అవ్వాలి, జనాలకి ఏమైనా సజెస్ట్ చేయాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నా ఫస్ట్ సజెషన్ అయితే మినిమం 7 to 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ అండి. ఆ 7 to 8 hours స్లీప్ తోనే మన కళ్ళకి ఆల్మోస్ట్ రెస్ట్ వచ్చేస్తుంది, అలాగే కేర్ కూడా వచ్చేస్తుంది. సో ఇది నా మెయిన్ అడ్వైస్. వాటర్ ఇంటేక్ కూడా దీంట్లో ఒక మెయిన్ పాత్ర ఏమైనా ఉంటుందంటారా? వాటర్ తక్కువ తాగితే బ్లర్రీ విజన్ అని చెప్పి నేను చాలా మందితో విన్నాను. అంటే కొంచెం బ్లర్ గా కనిపించినప్పుడు కొంచెం వాటర్ తాగు అని చెప్తూ ఉంటారు కదా, అది ఎంత వరకు కరెక్టేనండి? వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలి, కంపల్సరీ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో అది నార్మల్ హైడ్రేషన్ తో మన ఐ హైడ్రేషన్ కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే అది డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుంది. సో ప్రాపర్ హైడ్రేషన్ వల్ల మనం డ్రైనెస్ ని ప్రివెంట్ చేయొచ్చు. డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ బ్లరీ విజన్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమైనా ఫుడ్ తీసుకోవడం వల్ల ఐసైట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారా? అంటే ఇది తింటే ఐసైట్ పూర్తిగా తగ్గిపోతుంది, మీరు ఇది తినండి అని ఏమైనా సజెషన్స్ చేయగలరా? ప్రాపర్ గా ఫుడ్ తోనే మనం అయితే పవర్ అయితే రెడ్యూస్ చేయలేమండి. కాకపోతే కొన్ని ఫుడ్స్ లో మనకి ఏంటంటే మనకు కావాల్సిన ఐస్ కావాల్సిన విటమిన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మెయిన్ గా ఏబిసి, యాపిల్, బీట్రూట్, క్యారెట్. నేను యూజువల్ గా నా పేషెంట్స్ కి, చిల్డ్రన్స్ కి ఎవరికైనా కానీ డైలీ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ ఈ ఏబిసి జ్యూస్ ఇవ్వమని చెప్పేసి చెప్తుంటాను పేషెంట్స్ కి. సో వాటిలోంచి మనకి వైటమిన్ ఏ కానీ అన్ని వైటమిన్ ఏ అండ్ ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ నుంచి సి, మళ్ళీ తర్వాత ఈ గానీ మనకి ఇవన్నీ వచ్చేస్తుంటాయి. అలాగే ఫిష్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయమంటాను. ఫిష్ లో కూడా మనకి ACE అని విటమిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఇంకా వేరే ఫుడ్స్ అని అంటే సీడ్స్ కానీ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ గా ఐ హెల్దీనెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది, కానీ పవర్ ని మాత్రం రెడ్యూస్ చేయదు. కిడ్స్ విషయానికి వస్తే మ్యామ్, ఇప్పుడు పిల్లల్లో స్క్రీన్ అడిక్షన్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళకి అది బ్లర్ కనిపిస్తుందా, క్లియర్ గా ఉందా అని కూడా వాళ్ళకి తెలియదు, చూస్తా వెళ్తూ ఉంటారు. మనం ఏ ఏజ్ నుంచి వాళ్ళకి ఐ కేర్ లాగా చెకప్ కి తీసుకెళ్ళొచ్చు అంటారు? యూజువల్ గా పిల్లలకి అయితే పుట్టగానే మామూలుగా బేసిక్ ఐ ఎగ్జామినేషన్ అనేది మామూలుగా హాస్పిటల్స్ లో పీడియాట్రిషియన్ చేస్తుంటారండి. సో పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఐ ఎగ్జామినేషన్ అనేది. ఆ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ఏజ్ పిల్లల్లో, స్కూల్ ఏజ్ కిడ్స్ లో కంపల్సరీ ఒకసారి ఐ చెకప్ చేయించాలి. అండ్ అలాగే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా చేస్తుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది పిల్లల్లో అన్నోటిస్డ్ గా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేస్తుంటాం. అందుకే వాళ్ళకి రొటీన్ గా ఎవ్రీ ఇయర్ చెకప్ అనేది కంపల్సరీ. ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? అంటే 3 years నుంచి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఐ డ్రాప్స్ ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళకి అడిక్షన్ లాగా అయిపోతూ ఉంటుంది. ఐ డ్రాప్స్ కొంచెం డ్రై అవ్వగానే ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. అది అసలు ఎంతవరకు సేఫ్ అంటారు? నార్మల్ గా అయితే మాయిశ్చరైజింగ్ ఐ డ్రాప్స్ అయితే మనకి చాలా సేఫే అండి, అదేం ప్రాబ్లం లేదు. ఎంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తే అంత మంచిదే. కాకపోతే కొన్ని డ్రగ్స్ కొంతమంది ఏంటంటే ఎప్పుడో వేరే కండిషన్ కి, వేరే ఐ ప్రాబ్లమ్ కి ఇచ్చిన మెడిసిన్ కూడా తెలియకుండా అది కంటిన్యూస్ గా వేస్తూ ఉంటారు. కొంతమంది యాంటీబయాటిక్స్ అని, స్టిరాయిడ్స్ అని, అవి
డాక్టర్ సలహా లేకుండా అవి వేస్తే ఏమవుతుందంటే అన్నెసెసరీ వేరే అదర్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తుంటాయి కంటికి, లైక్ గ్లకోమా కానీ అండ్ క్యాటరాక్ట్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మాయిశ్చరైజింగ్ డ్రాప్స్ వరకు రెగ్యులర్ గా వేయొచ్చు, కానీ అదర్ డ్రాప్స్ మాత్రం వేయడానికి వీలు లేదు. మనం చూస్తే గనక మ్యామ్, ఎంప్లాయీస్ కొంతమంది వర్క్ ఎక్కువ అయ్యో స్లీప్ సరిగా పడుకోరు, 4 hours 5 hours స్లీప్ పడుకుంటూ ఉంటారు. సో మీరు అన్నారు 7 hours ఖచ్చితంగా ఉండాలి అని. అలా తక్కువ స్లీప్ పడుకునే వాళ్ళకి ఐ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? మెయిన్ గా ఐ స్ట్రెయిన్ అండి. నాకు చాలా మంది పేషెంట్స్ ఇలా నైట్ షిఫ్ట్ చేసి వచ్చేవాళ్ళు కానీ చాలా లెస్ స్లీప్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఐ రెడ్నెస్ తోని, ఇరిటేషన్ తోని, మెయిన్ గా హెడేక్ తోని, సో ఈ రీజన్స్ తో మెయిన్ గా వస్తుంటారు. సో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ప్రాపర్ గా 7 to 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ. మన ఇంట్లో పెద్దవాళ్ళు పాలకూర తిను, కళ్ళు బాగా కనిపిస్తాయి, క్యారెట్ తిను, కరివేపాకు తిను అని చెప్తూ ఉంటారు. అది నిజంగానే తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారా? అంటే సైట్ తగ్గిపోతుంది అంటారా? సైట్ అయితే తగ్గదు కానండి, కాకపోతే వీటిలో కావాల్సినంత న్యూట్రియంట్స్, వైటమిన్స్ ఉంటాయి. అవి మామూలుగా మనకి ఏంటంటే ఐ హెల్దీనెస్ కి, ఓవరాల్ జనరలైజ్డ్ ఐ హెల్దీనెస్ కి ఇంపార్టెంట్ అనమాట. అలాగే మన ఐలో ఉండే రెటినా అనే మెయిన్ ఇంపార్టెంట్ లేయర్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. బట్ సైట్ మాత్రం తగ్గదు. నార్మల్ గా మ్యామ్ కొంతమంది రెగ్యులర్ గా స్పెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకి సైట్ పెరుగుతూ పోతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటారు? యూజువల్ గా ఏంటి అంటే మన హైట్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో అలాగే మన ఐబాల్ సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఐబాల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే మేము జనరల్ గా పిల్లలకు కూడా ఎవరికైనా కానీ ఐ చెకప్ కి ఎవ్రీ 6 months కి రమ్మంటూ ఉంటాం. సో అది మెయిన్ రీజన్. సో ఇది చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది అంటారా? చిన్న పిల్లలు, అందుకే 18 years వరకు. 18 years మన ఇప్పుడు నార్మల్ గా మన హైట్ గ్రోత్ అనేది 20-21 వరకు అలా పెరుగుతూ ఉంటుంది. సో అలాగే పవర్ కూడా అనేది, పవర్ లో కూడా చేంజెస్ ఆ ఏజ్ వరకు కనిపిస్తుంటాయి, 21 వరకు. అందుకే ఎవ్రీ 6 months కి చెకప్ కి రమ్మంటూ ఉంటాం. ఈవెన్ మనం లేసిక్ కరెక్షన్ అయినా కానీ చాలా మందికి 18-20 years తర్వాతనే రమ్మంటాం, ఎందుకంటే పవర్ అప్పుడు స్టేబుల్ అవుతుంది. సో అప్పుడు మనం లేసిక్ చేయడానికి బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకే, చిన్న పిల్లల్లో మాత్రం ట్రీట్మెంట్ అనేది సైట్ స్పెట్స్ వరకే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ట్రీట్మెంట్ అనేది ఉండదు. పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండదు. కంపల్సరీ వాళ్ళు స్పెక్టికల్స్ అనేది పెడుతూ ఉండాలి, కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు మనం సమ్మర్ బాగా హీట్ ఫేస్ చేస్తున్నాం, దానికి మనం ఐ కోసం ఏం కేర్ తీసుకోవచ్చు అంటారు? ఐ కోసం సమ్మర్ లో అయితే మెయిన్ గా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీకి హైడ్రేషన్ ఎలాగో బాడీలో ఉండే ఐకి అనేది కూడా మెయిన్ గా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ. అలాగే మెయిన్ గా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ సన్ గ్లాసెస్ లో కూడా మనకి పోలరైజ్డ్ సన్ గ్లాసెస్, దాంట్లో UV 400 అనేది ఉంటుందన్నమాట. మీరు కంపల్సరీ ఆ UV 400 ఉన్న సన్ గ్లాసెస్ మాత్రమే యూజ్ చేస్తేనే మనకు ప్రాపర్ గా సన్ లో ఉండే UVA అండ్ UVB రేస్ ని బ్లాక్ చేస్తుంది. ఓకే, నార్మల్ గా మనకు దొరికే మార్కెట్ లో దొరికే సన్ గ్లాసెస్ వల్ల ఏమి యూజ్ ఉండదు. సో కంపల్సరీ మీరు గ్లాసెస్ బై చేసేటప్పుడు కంపల్సరీ దాంట్లో UV 400 అనే ఫీచర్ ఉన్న సన్ గ్లాసెస్ మాత్రమే యూజ్ చేస్తేనే మీకు కరెక్ట్ గా ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. నేను మొన్న చూసాను మ్యామ్, కొంతమంది ఐ ఎక్సర్సైజెస్ వల్ల సైట్ తగ్గుతోంది అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. అలా మా ఫ్రెండ్ కూడా చెప్పింది. సో అది ఎంత వరకు నిజమంటారు? నిజంగానే తగ్గుతుంది అంటారా సైట్? ఐ ఎక్సర్సైజెస్ వల్ల పవర్ అయితే తగ్గదండి, కాకపోతే మనకి ఓవరాల్ గా స్ట్రెయిన్ ని రిలీవ్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. అంతేకాని ఎక్సర్సైజ్ వల్ల మనకి పవర్ అనేది రెడ్యూస్ అవ్వదు. సో కంప్లీట్ గా మన ఫుడ్ వల్ల కానీ ఏం చేసినా కూడా ఒక్కసారి వచ్చిన సైట్ అనేది తగ్గడం అనేది జరగదు. ఎందుకంటే సైట్ అనేది మెయిన్ గా మన ఐబాల్ సైజ్ అండ్ షేప్ ని బట్టి వస్తుంది. అది ఎనటామికల్ గా మనం పుట్టినప్పుడే దాని వల్ల, అందుకే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఇస్ ద మెయిన్ రీజన్. అంతేగాని అందుకే అలా వచ్చిన సైట్ మనకి ఫుడ్ తో గానీ ఐ ఎక్సర్సైజ్ తో గానీ తగ్గదన్నమాట. ఓకే, సో దానికి ఖచ్చితంగా మనకి అదర్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య మీకు పేషెంట్స్ ఏ ఇష్యూతో ఎక్కువగా వస్తున్నారు? మెయిన్ గా అయితే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే పవర్. పిల్లల్లో అయితే మెయిన్ గా పవర్ ఇష్యూస్ తో వస్తుంటారు. అలాగే మిడిల్ ఏజ్ అంటే వర్కింగ్ వాళ్ళలో అయితే డ్రైనెస్ అండ్ వాళ్ళకు కూడా పవర్ ఇష్యూస్ అండ్ రెడ్నెస్, ఇరిటేషన్, డిజిటల్ స్ట్రెయిన్. అండ్ ఇంకా అడల్ట్స్ లో అయితే అండ్ మెయిన్ గా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ తో, డయాబెటీస్ హైపర్ టెన్షన్ తో కూడా మనకి ఏంటంటే ఐస్ అనేది ఎఫెక్ట్ అవుతుంటాయి. సో ఆ ఇష్యూస్ తో మెయిన్ గా పేషెంట్స్ వస్తున్నారు. డయాబెటిక్
పేషెంట్స్ మీద కళ్ళపై ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటారు? డయాబెటీస్ తో మామూలుగా మన బాడీలో మెయిన్ గా 2 ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి కిడ్నీస్ అండ్ అలాగే ఐస్. సో ఐస్ లో ఏంటంటే మనకి కంటిలో ఒక మెయిన్ లేయర్ ఉంటుంది, రెటీనా అని చెప్పేసి. ఆ రెటీనా లేయర్ అనేది దాంట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి డయాబెటీస్ హై అయినప్పుడు, షుగర్ లెవెల్స్ మోర్ దెన్ 300-400 అలా అయినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అయిపోయి ఒకటేసారి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతుంది. అలా అవడం వల్ల సైట్ అనేది మనకి ఒక్కసారిగా తగ్గిపోతుంది అనమాట. ఈ చేంజెస్ అనేవి కూడా స్లోగా వస్తుంటాయి. పేషెంట్ కి తెలిసే వరకు ఆల్మోస్ట్ మనకి ఏంటంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ కి ఎవ్రీ టైం కూడా ఎలా అంటే ఎవ్రీ 6 months కి ఒకసారి లేదంటే 8 months కి ఒకసారి కంపల్సరీ రొటీన్ ఐ చెకప్ అనేది చేసుకోమని చెప్తుంటాం. ఎలా అయితే బ్లడ్ టెస్ట్ రెగ్యులర్ గా చేసుకుంటారో అలాగే ఐ టెస్ట్ అనేది కూడా డయాబెటిక్ పేషెంట్స్ కి కంపల్సరీ. మీరు ఇందాక అన్నారు ఎవ్రీ 6 months కి చెకప్ చేసుకోవాలి అని అన్నారు. కానీ కొంతమంది అసలు చెకప్ కి వెళ్ళరు, బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందంటారు? వాళ్ళ కళ్ళపై ఎంత వరకు సీరియస్ ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో షుగర్ మెయింటైన్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే హై అయిపోతాయో వాళ్ళకి చాలా సివియర్ చేంజెస్ అనేవి కనిపిస్తుంటాయి. అందుకే రెగ్యులర్ గా 6 months కి చెకప్ కి వస్తుంటే చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే మనం వాటికి అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చో, లేకపోతే వాళ్ళకి ముందే కాన్షియస్ గా మీ షుగర్ డాక్టర్ ని సంప్రదించి మళ్ళీ ఇంకా కూడా సివియర్ గా ట్రీట్మెంట్ కానీ ఏదన్నా ఇంటెన్సివ్ గా తీసుకోవడమో దాని గురించి చెప్తుంటాం. అలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే మాత్రం ఇంకా రెగ్యులర్ గా చెకప్స్ రాని వాళ్ళకి ఏంటి అంటే అది ఇంటెన్స్ గా అయిపోయి సివియర్ బ్లీడింగ్ అయిపోయి పర్మనెంట్ గా బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే డయాబెటిక్ రెటినోపతిని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. సో అందుకే రెగ్యులర్ చెకప్ అనేది వీళ్ళకి ఇంపార్టెంట్. చాలా మంది పేషెంట్స్ అనేది మొత్తం అంతా చూపంతా పోయాక తగ్గిపోయాక అప్పుడు వచ్చి మమ్మల్ని ఏదైనా చేయండి మేడం అని అంటారు. కానీ అప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఇర్రివర్సిబుల్. మళ్ళీ ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయడానికి చాలా కష్టం. అందుకే స్టార్టింగ్ లోనే ఎవ్రీ 6 months కి వస్తుంటే మనం వాళ్ళని ట్రీట్ చేయడానికి కానీ అండ్ కాన్షియస్ గా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి కానీ ముందే మేము వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాత్రం మనకు ఓల్డ్ మూవీస్ లో క్లైమాక్స్ సీన్ లో పోలీసులు వచ్చినట్టు మనకి డయాబెటీస్ లో ఏంటంటే సిమ్టమ్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ అంతా డ్యామేజ్ అయ్యాక చివరి నిమిషంలో వస్తుంటాయి. సో అప్పుడు మనం చేసేది ఏమి ఉండదు. అందుకే మనం చేసేదల్లా రెగ్యులర్ ఐ ఎగ్జామినేషన్స్ అనేది ఇంపార్టెంట్ ఎవ్రీ 6 months కి. ఇప్పుడు చూస్తే మనకి కళ్ళు చాలా ముఖ్యమైనవి. ఎలాంటి సిమ్టమ్స్ కన్సిడర్ చేసి మనం హాస్పిటల్ కి రీచ్ అవ్వాలంటారు? అంటే చిన్న చిన్నవి పట్టించుకోరు చాలా మంది. ఏ సిమ్టమ్స్ ని సీరియస్ గా కన్సిడర్ చేయాలంటారు? మెయిన్ గా సిమ్టమ్స్ అంటే పిల్లల్లో తీసుకుంటే మాత్రం కొంతమంది పిల్లలు టీవీ దగ్గరికి వెళ్ళి చూడడము, టీవీని కూడా ఇలా చిన్నగా కళ్ళు చేసి చూడడము, అండ్ వాళ్ళకి ఊరికే కంట్లోంచి వాటర్ రావడము, అలాంటి పిల్లల్ని మాత్రం ఇమీడియట్ గా తీసుకురావడం. ఇంకా పెద్దవాళ్ళు అంటే ఇంకా డ్రైనెస్ కానీ సివియర్ గా ఇరిటేషన్ వచ్చినా కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఇరిటేషన్ రాగానే వెంటనే వచ్చేయడం. అండ్ ఇంకోటి మెయిన్ గా విజన్ లాస్. సడన్ గా కూడా కొంతమందికి విజన్ లాస్ వస్తుంది. మెయిన్ గా డయాబెటిక్ పేషెంట్స్, హైపర్ టెన్సివ్ పేషెంట్స్ లో వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ ని సంప్రదించాలి. ఇప్పుడు డైలీ లైఫ్ స్టైల్లో స్క్రీన్ అనేది ఎక్కువ అయిపోయింది. సో స్క్రీన్ టైం ఎంత వరకు ఉంటే మంచిది అంటారు? స్క్రీన్ టైం ఇంత అని స్పెసిఫిక్ గా ఏం లేదండి. మీ నీడ్స్ ని బట్టి దాని ప్రకారంగా రెగ్యులేట్ చేసుకోండి. అంతేగాని ఇంతవరకే చూడాలి అట్లా స్క్రీన్ టైం అనేది స్పెసిఫిక్ గా ఏమీ లేదు. మొబైల్ చూస్తే సైట్ పెరుగుతుంది అని చెప్పి మొబైల్ కి దూరంగా ఉండమని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో నిజంగానే పవర్ అనేది వస్తుందంటారా? యా, డెఫినెట్లీ అండి. మొబైల్ ని పిల్లలకి మాత్రం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మనకి నియర్ విజన్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు అది కొంచెం వరకు మనకి పవర్ ని ఆల్టర్ చేసే ఇది ఉంటుంది అనమాట. సో మెయిన్ గా స్క్రీన్ ని మనం ఇలా చూస్తుంటారు పిల్లలు. సో అలా చూసినప్పుడు మన ఐలిడ్ ఉంటుంది కదా, ఆ ఐలిడ్ అనేది మన బ్లాక్ ఐ ని కంప్రెస్ చేసి షేప్ అవుట్ చేస్తుంది. మెయిన్ గా ఐసైట్ మన ఐబాల్ సైజ్ అండ్ ఐబాల్ షేప్ ని బట్టి ఉంటుంది. సో మొబైల్ చూడడం వల్ల ఆ షేప్ అనేది ఆల్టర్ అవుతుంటుంది. అందుకే మేము మొబైల్ అనేది అవాయిడ్ చేయమంటాం పిల్లల్లో. మీ దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫుడ్ వైజ్ లో మాత్రం రెగ్యులర్ గా క్యారెట్, బీట్రూట్, ఫిష్ ఇవి రెగ్యులర్ గా తీసుకోమని చెప్తుంటాం. అండ్ స్లీప్ ఒకటి ప్రాపర్ గా మెయింటైన్ చేయమంటాం. అండ్ సిస్టమ్ ని చూసేటప్పుడు కంపల్సరీ 20-20 బ్రేక్ రూల్ అనేది ఫాలో అవుతూ ఫ్రీక్వెంట్ గా మాయిశ్చరైజింగ్ ఐ డ్రాప్స్ యూస్ చేస్తే మనకి ఐ హెల్దీనెస్ ని మనం మాక్సిమం కాపాడుకోవచ్చు. నార్మల్ గా మనకి గూగుల్లో, ChatGPTలో ఇన్ఫర్మేషన్ చాలా వచ్చేస్తుంది. సో ఏ చిన్న ఇష్యూ వచ్చినా వాళ్ళు ముందే తెలిసేసుకుంటున్నారు. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అలా ముందే తెలుసుకొని వచ్చి మీ దగ్గర ఎలా డీల్ చేస్తారు అలాంటి పేషెంట్స్ ని మీరు?
సో వాళ్ళని అంటే ఎంతైనా కానీ డాక్టర్కి తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్కి కానీ చాట్ జీపీటీకి కానీ అంటే లైక్ డైరెక్ట్ కొంతమంది ఉంటారు వాటిలో సెర్చ్ చేసి మెడిసిన్ యూజ్ చేసేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల మామూలుగా డాక్టర్ అయితే డైరెక్ట్గా ఎగ్జామిన్ చేస్తాం ఆ ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి ఏ మెడిసిన్ హెల్ప్ అవుతుందో అనేది మనం ప్రిస్క్రైబ్ చేయడానికి వచ్చు. కాకపోతే గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ జనరలైజ్డ్గా ఈ కండిషన్కి దానికి తెలిసిన లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అన్ని ఇచ్చేస్తుంటుంది. కానీ పర్టికులర్గా ఈ పేషెంట్కి ఈ మెడిసిన్ అనేది హెల్ప్ అవుతుంది అనేది అది డాక్టర్కి మాత్రమే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది. సో అలా డైరెక్ట్ గా వచ్చిన పేషెంట్స్ డైరెక్ట్ గా సెర్చ్ చేసి మెడిసిన్స్ అట్లా యూజ్ చేయకుండా మీరు కంపల్సరీ డాక్టర్ నే కన్సల్ట్ అయితేనే బెటర్. మీకు రెగ్యులర్ గా ఐస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? రెగ్యులర్ గా అయితే పిల్లల్లో అయితే మెయిన్ గా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లో ఏంటంటే మెయిన్ గా చూపు తక్కువ కనిపించడం, వాళ్ళకి పవర్ ఇష్యూస్ ఉండడం అండ్ స్క్వింటింగ్, మెయిన్ గా మెల్లకన్ను అంటారు కదా, ఆ స్క్వింటింగ్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది పిల్లలు వస్తుంటారు. అండ్ మిడిల్ ఏజ్ లో అయితే మాత్రం మెయిన్ గా మనకి ఏంటంటే డ్రైనెస్ ఎక్కువగా, వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఉండడం వల్ల మోర్ స్క్రీన్ టైం వల్ల డ్రైనెస్, ఇరిటేషన్, హెడేక్ ఈ కంప్లైంట్స్ తో వస్తుంటారు. అలాగే ఇంకా ఏజ్ వాళ్ళు అంటే మాత్రం క్యాటరాక్ట్, డయాబెటీస్, హైపర్ టెన్షన్స్ తో వచ్చే ఇష్యూస్ తో మెయిన్ గా కనిపిస్తుంటారు. ఓకే, ఇప్పుడు మీరు మెల్లకన్ను అన్నారు, సో అది మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుందా? ముందు నుంచి మెల్లకన్నుతో పుట్టడం అలా జరుగుతుందంటారా? మెయిన్ గా మెల్లకన్ను అయితే చిన్నపిల్లల్లో ఉంటుంది, చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. మధ్యలో అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల మెయిన్ గా ఐకే ఇంజురీ అవ్వడం వల్ల మిడిల్ ఏజ్ లో కూడా రావచ్చు, మెయిన్ గా ట్రామా వల్ల. మెల్లకన్ను అనేది ఏమైనా పెద్ద ప్రాబ్లమా? పిల్లల్లో మెల్లకన్ను ఉంది అంటే అది ప్రాబ్లమే అనమాట. మెల్లకన్ను ఉంది అంటే కంపల్సరీ వాళ్ళకి ఏదైనా సైట్ ఇష్యూస్ ఉండడం వల్ల లేకపోతే ఐ మజిల్లో ఇష్యూ ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ చెకప్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి రావాలి. సో మెల్లకన్ను మధ్యలో పోవడం లాంటివి ఏమైనా జరుగుతుందంటారా? కొన్ని స్క్విన్స్ అనేవి మనం స్పెక్టికల్స్ గ్లాసెస్ తో కరెక్ట్ చేయవచ్చు. ఇంకా కొన్ని స్క్విన్స్ అయితే మాత్రం, కొన్ని మెల్లకన్ను అనేవి మాత్రం కంపల్సరీ వాటికి సర్జరీ చేయాల్సిందే. ఓకే, సో ఈ మెల్లకన్ను జెనెటిక్ గా ముందుగా ఎవరికైనా ఉండి పిల్లలకి రావడం లాంటివి జరుగుతుందా, లేకపోతే? మెయిన్ గా మెల్లకన్ను ఉందంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంటాయి చాలా మటుకు. కొంతమంది పిల్లల్లో అయితే వాళ్ళకే వచ్చేస్తుంది అనమాట, వాళ్ళకి చిన్నప్పుడే ఉంటుంది. సో దానికి సొల్యూషన్ ఏముందంటారు? మెల్లకన్నుకి సొల్యూషన్ అంటే కొన్ని దాంట్లో టైప్స్ ఉంటాయి మెల్లకన్నులో కూడా. ఒక టైప్ ఏంటంటే దాన్ని స్పెక్టికల్స్ తో కరెక్ట్ చేయొచ్చు. ఇంకో టైప్ ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ కొన్ని ఎక్సర్సైజ్ తో కూడా కరెక్ట్ చేయొచ్చు. ఇంకో టైప్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళకి సర్జరీనే అవసరం ఉంటుంది, సర్జరీయే చేయాల్సి వస్తుంటుంది. మా కోసం, మా వ్యూయర్స్ కోసం మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విన్నారుగా వ్యూయర్స్, ఈ రోజు డాక్టర్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు మనతో మాట్లాడారు. ఈ డిజిటల్ లైఫ్ లో ముఖ్యంగా కళ్ళను ఎలా కేర్ తీసుకోవాలనేది మనకు అర్థమైంది. అందుకే కళ్ళను కాపాడుకుందాం, వాటి విలువలను గుర్తించుకుందాం, ప్రపంచ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని వెలుగులతో నింపుకుందాం. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.